అల్లుడు ఏమైంది ఇప్పుడు? ఏ ఆపరా సోది. ఏంటే సోది? మా బాబు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తి అంతా అనాథాశ్రయానికి రాస్తానని. అయితే చేసుకోవచ్చు కదా. చేసుకుంటే నా కెరియర్ పోద్ది. మీ నాన్న పెళ్ళి అంటాడు, నువ్వేమో కెరీర్ అంటావు. కర్మరా నాయన. ఇవన్నీ కాదు గానీ మందేద్దాం బాబాయ్. ఓకే. మందా ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడంటే ఇక్కడ. ఎక్కడ? నాకు పార్టీ ఇప్పిస్తే డోర్ డెలివరీ తెప్పిస్తా. ఏంటి నువ్వు మందేస్తావా? బీర్, బ్రాండీ, విస్కీ ఏ బ్రాండ్ అయినా నాకు ఓకే. పార్టీ ఇచ్చే దమ్ముందా? ఏరా దమ్ముందా? ఇదిగో బాటిల్. అల్లుడు అది రా. ఏ పోరా. అవ్వా అసలు హాస్టల్లో ఏం చేస్తున్నారే మీరంతా? వద్దురా బాబీ, డీటెయిల్స్ అడగద్దు. హాస్టల్లో ఏమేం చేస్తామో చెప్తే గుండాకి చేస్తావు. వద్దులేమ్మా, ఇప్పటికే సగం ఆగిపోయింది, వింటే పూర్తిగా ఆగిపోద్ది. నాకు మందు కావాలి. నాకు మందు కావాలి. ఏ నాకు కూడా కావాలరా మందు. వసే అంత నువ్వే తాగేసావే. ఇక్కడ టైంకి ఐస్ క్రీమ్ బండి వాడు కూడా లేడు. సార్ ఇక్కడే ఉన్నా సార్. ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ బండి, ఐస్ క్రీమ్ బండి. అరే నువ్వు సూపర్ రా. ఐ లవ్ యు రా. ఐటు మేడం. అరే డబ్బులు తీయండి రా. నా దగ్గర క్యాష్ నిల్లు బాబాయ్, నువ్వు ఇవ్వు. నేను పర్సు మర్చిపోయాను రా. ఏం నన్ను చూస్తారు? ఇందాకే ఉందంత ఇచ్చేసా. అరే నాకు బీర్ కావాలరా, లేదంటే వెళ్ళిపోతా. అచ్చి పోరా. ఏ అను అను, నాకు ఎలాగైనా మందు కావాలి బాబాయ్. నా దగ్గర అయితే ఏటీఎం కార్డు ఒకటే ఉందరా. ఏటీఎం అవసరం లేదు సార్, ఐటమ్ ఉంటే సరిపోద్ది. ఐటమా? ఐటమ్ అంటే ఇంట్లో వస్తువులు సార్. ఏమిటండి ఇంటి తలుపులన్నీ తీసున్నాయి? అమ్మో నా వాక్లా కనిపించటం లేదు. నా ల్యాప్టాప్ అక్కడ ఉండాలి. అమ్మో చూద్దాం. ఇంకే సామాన్లు పోయాయేంటో. మధు నీ యాంటిక్ ఫోన్ గోవిందా. అమ్మో నా సామాన్లన్నీ పోయాయండి. ఏమండి అటు చూడండి. ఏంటి వాసన? మందు. సామాన్లన్నీ మందు కోసం వీళ్ళే అమ్మేసి ఉంటారు మధు. అవునా? అమ్మో దొంగ సచ్చినోళ్ళారా, దొంగ సచ్చినోళ్ళారా, మందు కోసం అమ్మేస్తారా సామాన్లన్నీ? చూడండి నా సామాన్లు. ఎందుకు మధు వాడిని తల్లడం? నీకు నొప్పి, నే కొనిస్తాను కదా. నువ్వు కూర్చో పక్కన. ఇదేంటి చూడు పందిలో. స్వచ్ఛ భారత్ మహా. మీ ఇంట్లో ఏంట్రా డైరెక్ట్ గా సన్న కింద కూర్చొని సన్నపోతు చేస్తున్నట్టుంది. హ్యాంగ్ ఓవర్ పెగ్ పడాల్సిందే బాబాయ్. ఎండ వాన ఏదేదో మాట్లాడుతున్నావు. మనం ఎక్కడున్నావు ఏంట్రా? నేను అడగాల్సిన క్వశ్చన్ ఇంకొకటి అడిగితే నాకు ఎక్కడో కాలుద్ది. ఆల్రెడీ ఇక్కడ కాలుతుంది, లేవండ్రా. మరి అంత ఎక్కేసిందంటావా బాబాయ్? కనబడట్లా? ఇంకా నయం, ఎవరు చూడలేదు. పద పద. రే అను ఎదురా. నైట్ చూడలేదా దాని విశ్వరూపం? అది పెద్ద జాదురా బాబు. నా డౌట్ అదే మనల్ని ఇక్కడ పడేసి ఉంటది. అయినా ఉండొచ్చు. రే డోర్స్ ఓపెన్ ఉన్నాయంట్రా. అది మనల్ని బయట పడేసి లోనుండి ఉంటుందిరా. పదండి చూద్దాం. మధు వచ్చాడు. నాన్న ఎప్పుడొచ్చారు? రాత్రి వచ్చాను రా.
నేను ఇంత డర్టీగా ఉంటే ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా లేదా నాకేమైనా అయిందా? చూసావా నా కొడుకు ఎంత మంచోడో. ఆఫీస్కి టైం అయిందో లేదో ఎంత నీట్ గా తయారయ్యాడు చూడు. నీట్గానా? తొందరగా లంచ్ బాక్స్ ఇచ్చే వెళ్తాడు. ఇదిగోరా నాన్న లంచ్ బాక్స్. అమ్మా నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. రే బర్త్డే పార్టీ ఎలా చేసుకుందాం అనుకుంటున్నారా? ఈసారి నేను, మా మమ్మీ, మా డాడీ మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్యాచులర్గా ఇదే నా లాస్ట్ బర్త్డే కదా, అందుకే ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలాగా మేము ముగ్గురమే చేసుకోవాలని మా పేరెంట్స్ కోరిక. అందుకే ఎవరిని పిలవట్లేదుగా. అలాగే అల్లుడు, మాకు మందు పార్టీ ఇచ్చేసి నువ్వేమన్నా చేసుకో. బావా బర్త్డే పార్టీ అంటేనే మందు పార్టీ, అది కూడా ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తావా? రై నిన్న తాగిందే దిగలేదు, మళ్ళీ ఇవాళ మందు పార్టీ ఏంట్రా? హలో, మార్నింగ్ టిఫిన్ చేస్తామా, మధ్యాహ్నం లంచ్ చేస్తామా, నైట్ కి డిన్నర్ చేస్తామా, ఇది అంతే. మీ ఇష్టం వచ్చినట్టు తగలడండి. ఎనీవే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా. డాడ్ నా గిఫ్ట్ ఏది? క్లోజ్ యువర్ ఐస్. ఓకే 1 2 ఓపెన్ ఏది? సన్ సమా. Wish you many happy returns of the day. Let me introduce to you my childhood friend daughter Srimukhi. ఇవాళ నుంచి మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలని లైఫ్ లాంగ్ మా కోరిక. నీ బర్త్డేకి మేమిచ్చే గిఫ్ట్ ఏ పేరెంట్స్ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వరు, కానీ మేమిచ్చాం. ఎందుకో తెలుసా? ఫ్రెండ్స్ ని పేరెంట్స్ సెలెక్ట్ చేయాలి, మీ లైఫ్ పార్ట్నర్ ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇదే కరెక్ట్. అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. Such a great parents. Arya, you're too lucky. I know. Now we are very close friends. క్లోజ్ ఫ్రెండ్స్ అంటున్నారు, ఇంత సైలెంట్ గానా? జోష్ మ్యాన్, జోష్.